పరిశుద్ధ గ్రంథం నుండి ప్రార్థనా తలంపుల నిమిత్తమై మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరొకసారి చదువుకుందాం. ఇది ఎంత మనకి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే ఇది. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృప కలిగిన మా రక్షక, జీవము కలిగిన మా గొప్ప దేవ, చదవబడినటువంటి ఈ వచ్చిన భాగాన్ని ప్రభువా మీరు మా కొరకై ఆశీర్వదించండి. దేవా మీరు కృప చూపండి, కనికరం చూపుమన్నా నాయన. నిష్ప్రయోజకుడైన మీ దాసుని ప్రభువా మీ గాయపడిన హస్తం యొక్క కాపుదల్లో భద్రపరిచి మీ నీచ జీవపు మాటలను మీ దాసుని నోట పలికించి మీరు మహిమ పొందండి. దేవా మీరే కృప కలిగిన మా గొప్ప దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొక భాగాన్ని కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31 నుండి 35వ వచనం వరకు కూడా మార్చి చదువుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. 32వ వచనం. ఆ తర్వాత పేతురు సకల దేశంలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల కొరకు యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయు అను ఒక మనుషుని చూచి, పేతురు, ఐనేయు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా, ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పబడినటువంటి మాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఇక్కడ పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు.
సంఘ ప్రార్థన ఎదుట పాతాళలోక ద్వారములు అనబోయేటటువంటివి నిలువ నేరవు అని చెప్పేసి చెప్పబడుతున్నది. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుము. ఈ బండ మీద నా సంఘమును కట్టుము అనంటే ఏ బండ అది? క్రీస్తు అనబోయేటటువంటి బండ మీద నా సంఘమును కట్టుము అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పేతురుతో చెబుతున్నటువంటి మాటలు ఇవి. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. సంఘ ప్రార్థన అనబోయేటటువంటిది బహుబలీయమైనటువంటిది. ఇక్కడ పేతురు పత్రికలో, యాకోబు పత్రికలో చెప్పబడుతున్నది సంఘ ప్రార్థన యొక్క విలువ అనబోయేటటువంటిది. ఐదో అధ్యాయము 15 మరియు 16 వచనాలు కూడా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. 16వ వచనం కూడా చూస్తే, మీ పాపములు ఒకరితో ఒకరిని ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు మరొకడు ప్రార్థించుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనటువంటిదై బహుబలము కలిగినటువంటిదై ఉండును, బహుశక్తివంతమైనటువంటిదిగా ఉంటున్నది. ఇక్కడ 16వ వచనంలో మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థించుడి. స్వస్థత అంటే ఇక్కడ కేవలము శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే అని నేను అనుకోవటం లేదు. ఆత్మీయమైనటువంటి స్వస్థత, ఆత్మీయమైనటువంటి స్వస్థత. ఎందుకు చెప్తున్నామంటే ఆ మాట, ఇక్కడ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన 15వ వచనంలో రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. ఇక్కడ తర్వాత భాగంలో అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందను. అతడు పాపములు చేసినటువంటి వాడైతే పాప క్షమాపణ నొందను. మొట్టమొదటగా ఇక్కడ పాప క్షమాపణ, ఆ తర్వాత మాత్రమే శరీర సంబంధమైనటువంటి స్వస్థత. మొట్టమొదటిగా ఏమంటది? ఆత్మీయమైనటువంటి స్వస్థత. పాపం చేసినటువంటి వాడైతే లేదా పాప క్షమాపణ అనబోయేటటువంటిది ప్రథమంగా, ఆ తర్వాతే శరీర సంబంధమైనటువంటి స్వస్థత. వివిధ రకాలైనటువంటి రోగగ్రస్తులమైనటువంటి వారముగా ఉంటున్నాం ప్రజలమైనటువంటి మనము ఆయా సందర్భాల్లో. అతడు పాపం చేసినటువంటి వాడైతే పాప క్షమాపణ పొందుతాడు, ఆ తర్వాత మాత్రమే స్వస్థత అనబోయేటటువంటిది కలిగేటటువంటిదిగా ఉంటుంది. ఒకరి కొరకు మరొకరు ప్రార్థించాలి అని కూడా చెప్పబడుతున్నది. ఇది సంఘ ప్రార్థనని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సంఘ ప్రార్థనని జ్ఞాపకం చేస్తున్నది. ఇంకా ముందు వచనం చూస్తే 14వ వచనం చూస్తే అదే అధ్యాయంలో, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ సంఘ పెద్దలను గురించి చెప్పబడుతున్నది. మరొక విధంగా చెప్పాలంటే ఇది సంఘ ప్రార్థనకి సాదృశ్యంగా ఉంటున్నది. సంఘ ప్రార్థనకి
సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. పాతాళలోక ద్వారములు సంఘ ప్రార్థన ఎదుట నిలువ నేరవు అని చెప్పి చెప్పబడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఇది బలీయమైనటువంటిది, అతి శక్తివంతమైనటువంటిది అని కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. 16వ వచనం ఆఖరి భాగంలో నీతి మంతుని విజ్ఞాపన వినయపూర్వకమైనదై మనఃపూర్వకమైనటువంటిదై బహుబలము గలదై ఉండును. మనఃపూర్వకంగా చేసేటటువంటి ప్రార్థన ఇది బహుబలమైనటువంటిదిగా ఉంటుంది. అనగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి ప్రార్థన అనబోయేటటువంటిది బహుబలీయమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయం నుంచి కొన్ని భాగాలు చదువుకున్నాం. 31వ వచనంలో కావున యూదయ గలిలయ సమరయుల దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నుంచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను, అభివృద్ధి పొందుచూ ఉండెను మరియు విస్తరించుచూ ఉండెను. సంఘము క్షేమాభివృద్ధి పొందుచూ ఉండెను. సమాధానము కలిగి ఉండెను. ఈ 31వ వచనంలోనే సమాధానము కలిగి. అల్లరి ఆటపాటలు అనబోయేటటువంటిది యెహోవాకు అసహ్యమైనటువంటి కార్యములు. యథార్థమైనటువంటి నమ్మకమైనటువంటి రీతిగా మనం ఎప్పుడైతే సంఘంలో ప్రార్థిస్తూ ఉంటామో అప్పుడు మన ప్రార్థన అనబోయేటటువంటిది దేవుని సన్నిధికి చేరేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఇక్కడ 32వ వచనంలో అటు తర్వాత పేతురు సకల దేశముల్లో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. అతని పేరు ఐనయు. పేతురు ఐనయు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపును నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా, నీ పరుపును నీవే పరుచుకొనుము. అతడు రోగి అయి ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి పేతురు ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అయినయు ప్రభువు నిన్ను స్వస్థపరచగోరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొని కొనుమని అతనితో చెప్పగా. కాబట్టి ఇక్కడ పేతురు శక్తివంతమైనటువంటి ప్రార్థన అనుబోయేటటువంటి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పేతుని యొక్క పేరట ఆది సంఘంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనుబోయేటటువంటిది ఉంటూ ఉన్నది. కాబట్టి అద్భుతాలు జరుగుతున్నటువంటి సందర్భంలో యూదులైనటువంటి వారు వర్చలైనటువంటి వారై ఉండి పేతురుని ఏదో ఒక విధంగా తుదముట్టించాలి లేదా నిర్మూలించాలి అనేటటువంటి తలంపుతోటి వారు అసూయ చేత ఆయా కార్యాలు చేపడుతున్నారు. ఇక్కడ 12వ అధ్యాయాన్ని చూస్తే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము, దాదాపు అదే కాలమందు రాజు అయిన హెరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యము అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు
అతన్ని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలి ఉంటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. చతుష్టయము అంటే 14 అని చెప్పేసి ఇక్కడ ఫుట్ నోట్లో చెప్పబడుతున్నది. 4 చతుష్టయములు అంటే 56 అనుకుంటా, అంతేనా? నాకు లెక్కలు సరిగా రావు. 4 4 16, 64 మంది సైనికులను కాపులాగా ఉంచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరికి? పేతురికి చెరసాలలో బంధించి. ఆల్రెడీ హేరోదు యాకోబుని చంపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఖడ్గం చేత చంపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా పేతురును కూడా చంపాలి అని చెప్పేసి చెరసాల్లో బంధించి 64 మందిని కాపలాగా పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. అది పులియని రొట్టెల పండుగ దినములు సందర్భంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పండుగ అనుభవేటటువంటిది అయిపోయిన తర్వాత పేతురుని కూడా తీసుకొని వచ్చి చంపేయాలి అనేటటువంటిది హేరోదు రాజు యొక్క తలంపిది. పేతురు 5వ వచనం, 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేయుచుండెను. మన యొక్క ముఖ్య అంశము లేదా మూలాంశం ఏంటది? సంఘ ప్రార్థన ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు అనేటటువంటిది. ఇక్కడ 5వ వచనంలో, 12వ అధ్యాయం 5వ వచనంలో, సంఘమైతే అతని కొరకు లేదా చెరసాల్లో ఉన్నటువంటి పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘము ప్రార్థిస్తూ ఉన్నది. అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నది. ఈ సంఘము ఎక్కడున్నది? అది చూసినట్లయితే 12వ వచనం చూస్తే, ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. అనేకులు కూడి మార్కు తల్లి అయినటువంటి మరియ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ప్రభు వారికి జవాబు ఇచ్చాడా లేదా అనబోయేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. జవాబు ఇచ్చాడు. వారి ప్రార్థనలకు చెవియొగ్గాడు. వారి ప్రార్థనలను విన్నాడు దేవుడు. ఏ విధంగా విన్నాడు? బంధింపబడినటువంటి లేదా చెరసాల్లో బంధింపబడినటువంటి పేతురుని విడిపించే నిమిత్తము దేవదూతను పంపినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవదూతని పంపినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం చూస్తే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ రక్షించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు పేతురు. ఆ భయభక్తులు కలిగి ఉంటానే ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన దూతను పంపించి వారిని విడిపించినటువంటి వాడుగా, ముఖ్యంగా పేతురుని విడిపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం.
ఎట్లా విడిపించాడు అని అంటే ఇది అద్భుతమైనటువంటిది, ఒక విధంగా ఆశ్చర్యకరమైనటువంటిది. మరలా తిరిగి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆరో వచనం, 12వ అధ్యాయం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కాచుకొనుచుండ్రి. ఇక్కడ పేతురు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు? బంధింపబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆల్రెడీ తోటి శిష్యుడైనటువంటి యాకోబుని చంపబడినటువంటి పరిస్థితులు అవి. ఇక పేతురుని కూడా పులియని రొట్టెల పండుగ అనంతరము పేతురుని కూడా చంపేస్తారు అనబోయేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో సైనికుల మధ్య అతడు నిద్రించుచున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నిద్రించుచున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో నిద్రపట్టడం అనబోయేటటువంటిది ఒక విధమైనటువంటి అసంభవమైనటువంటిది, మనోవేదనతో కృషించేటటువంటి పరిస్థితులు అనుభవేటటువంటివి ఉంటూ ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటిలో పేతురు నిద్రపోతూ ఉన్నాడు. ఒక మనిషికి ఏ పరిస్థితుల్లో నిద్రపోతాడు? భయానకమైనటువంటి పరిస్థితి. తెల్లారితే చంపేస్తాడు నన్ను హేరోదు రాజు అనేటటువంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో బహుశా పేతురు దేవుని మీదే పూర్తిగా భారం వేసి ఏదైతే అది అవుతుందిలే, ఏదైతే అది అవుతుందిలే, ఏదైతే అది అవుతుందిలే, నేను చింతించటం వలన ఏమాత్రం ఉపయోగం లేదు. ఒకవేళ నేను మరణిస్తే పరలోకంలో తండ్రి యొక్క మహిమ సింహాసనానికి ప్రక్కనే పేతురికి కూడా ఒక సింహాసనం అనుభవేటటువంటిది వేయబడి ఉంటుంది అనేటటువంటిది పేతురు యొక్క నిరీక్షణ. మరి మనలో ఎంతమందికి ఉన్నది అటువంటి నిరీక్షణ? మనలో ఎంతమంది ఆ రీతిగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం? ఆపద సమయంలో లేదా కష్ట సమయంలో లేదా తెల్లవారితే ప్రాణాపాయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పేతురు చెరసాల్లో నిద్రిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో దేవదూత ప్రత్యక్షపై వచ్చినటువంటిదిగా ఉంటుంది. 7వ వచనం చూస్తే, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దూత ఏమో ప్రకాశమైనటువంటి వెలుగుతోటి ప్రకాశిస్తూ వచ్చింది. పేతురునేమో నిద్రపోతున్నటువంటి పేతురుని తట్టి లేపింది. అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగున చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినను అని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఒకవేళ ఇది కలలో
ఒక విధమైనటువంటి దర్శనం కలిగిందేమో, ఇదంతా నిజమేనా అనబోయేటటువంటిది భ్రమలో ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 9వ వచనం, అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. ఇనుప గేటు అనేటటువంటిది మొదటి గేటు లేదా మొదటి కావాలి రెండవ కావాలి అనబోయేటటువంటి వాడు దాటిపోయిన తర్వాత ఆ ఇనుప గేటు అనగా పేతురుని బంధించి ఉంచినటువంటి ఆ చెరసాల లోపల ఉన్నటువంటి ఆ గేటు అనేటటువంటిది దానంతటదే తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. తన అవసరం అయినంత మేరకు మాత్రమే దూత అక్కడ పేతురుకి సహాయం చేస్తూ వచ్చింది. తన పని అయిపోయింది అని అనుకున్నప్పుడు వెంటనే దూత దాటిపోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అనుకొనెను. పేతురుకి ఇప్పటి వరకు ఇదంతా కూడా ఒక దర్శనము లేదా ఒక కళ అని చెప్పేసి తలస్తూ వచ్చాడు. అయితే కొద్ది సమయం అయిన తర్వాత ఇది నిజము యూదుల నుండి మరియు హేరోదు నుండి తనకు ఎంతో ఆపద వచ్చింది. అట్టి ఆపదలో దేవుని యొక్క దూత నన్ను తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు అనబోయేటటువంటి విషయాన్ని నిజముగా గ్రహించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మరలా తిరిగి 12వ వచనం చదువుకుందాం. అట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ వారి యొక్క ప్రార్థనకి జవాబు అనబోయేటటువంటిది దేవుడు ఇస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ 5వ వచనంలో కూడా అదే అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు మనం కూడా అత్యాసక్తితో దేవుని ప్రార్థించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఏదో ఆషామాషిగా కాకతాళీయంగా ఏదో ముఖమాటానికి కాకుండా యథార్థమైనటువంటి రీతిగా నమ్మకమైనటువంటి రీతిగా అత్యాసక్తితోటి ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక వింతైనటువంటి పరిస్థితి అనుభవేటటువంటిది చోటు చేసుకోబోతున్నది. అదేమంటే 13వ వచనం, అతడు తలవాటికి తలుపు తట్టుచుండగా రోదె అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని ఆ ప్రార్థన చేసేటటువంటి వారికి చెబుతూ వచ్చింది. 15వ వచనం చూస్తే, అందుకు వారు నీవు పిచ్చిదానవనిరి. ఇక్కడ ఏంటంటే సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నది. మార్కు తల్లి అయినటువంటి మారు పేరు కలిగినటువంటి మరియ అంట ప్రార్థిస్తూనే ఉన్నారు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు, కానీ దేని కొరకు ప్రార్థిస్తున్నారు?
దాని మీద వారికి పూర్తి విశ్వాసం అనుభవేటటువంటిది లేకుండా పోయింది. అందువలననే ఈ రోజు అనుభవేటటువంటి ఈ అమ్మాయిని నువ్వు పిచ్చిదానవు అన్నారు. పేతురు రావటం ఏంటి? పేతురు చెరసాల్లో బంధం పడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు కదా. అంటే వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారే కానీ వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళ ప్రార్థన మీద వాళ్ళకే నమ్మకం లేకుండా పోయింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సంఘ ప్రార్థన ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అనుభవేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటున్నటువంటి వారముగా ఉంటున్నాము. ఒకవేళ పేతురికి ఇది అసాధ్యమైనటువంటి రీతిగా తలంచవచ్చు, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తమును సాధ్యమే. మానవులకైతే ఇది అసాధ్యమైనటువంటిదిగా ఉండొచ్చు. ఈ బంధం పడినటువంటి చెరసాల్లో బంధం పడినటువంటి, లేదా హేరోదు యొక్క కబంధహస్తముల్లో చిక్కుకున్నటువంటి చెరసాల్లో బంధం పడినటువంటి ఈ పేతురు విడుదల అనుభవేటటువంటిది ఇది మానవులకు అసాధ్యమైనటువంటిదిగా ఉండొచ్చు, కానీ దేవునికి లేదా దేవదూతలకి అసాధ్యమైనటువంటిది మాత్రము కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ బద్ధులమై ఉన్నాము. 14వ వచనం చూస్తే, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి, అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యపడిరి. విభ్రాంతి నొందిరి. ప్రార్థన చేస్తున్నటువంటి వారు విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారు. అంటే వాళ్ళకే నమ్మకం లేకుండా పోయింది. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, పాతాళలోక ద్వారములు సంఘ ప్రార్థన ఎదుట నిలువ నేరవు. ఇక్కడ సంఘంగా అత్యాసక్తితో కూడి ప్రార్థిస్తూ ఉన్నారు 5వ వచనంలో. మరలా తిరిగి 12వ వచనంలో మార్కు అనేటటువంటి మారు పేరు కలిగినటువంటి మరి అయినటువంటి ఆ తల్లి ఇంట కూడి ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు, కానీ వాళ్ళకి నమ్మకం అనుభవేటటువంటిది లేకుండా పోయింది. అయితే దేవుడు తన యొక్క కృపను బట్టి, దేవుడు తన యొక్క దయను బట్టి పేతుర్ని సజీవుడిగా తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. వారు విభ్రాంతి నొందినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి సంఘ ప్రార్థన ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరము అనుభవేటటువంటి వాక్యము ఇది సత్యమైనటువంటిది, యథార్థమైనటువంటిది, నమ్మకమైనటువంటిది. మనము చిత్తశుద్ధితోటి యథార్థంగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థనలను సంఘంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వినేటటువంటి వాడుగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారంగా ఉంటున్నాము. కొద్ది సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుదాం.